దేశం అన్నా రాజ్యం అన్నా ప్రభుత్వం అన్నా ఒకటే. ఏ రాజ్యంలో అయినా ముఖ్యంగా ఏముండాలంటే ఏ రాజ్యంలో అయినా సత్యం ఉండాలి. సత్యం ఎక్కడ ఉండాలి అంటే అన్ని చోట్ల ఉండాలి, ముఖ్యంగా రాజ్యంలో ఉండాలి. అప్పుడు దేశ ప్రజలకి బాగుంటుంది. ఎంత బాగుంటుందో మనందరికీ అనుభవం. ఆ అనుభవానికి అక్షర రూపాన్ని అందించిన వరలక్ష్మి గారికి ధన్యవాదాలు చెప్తూ, డాక్టర్ బిఎల్ సుగుణ గారు సంక్షిప్తంగా మాట్లాడడం మేమంతా సుగుణ గారి దగ్గర నేర్చుకున్నాం. వాత్సల్యామృత వర్షిని అమ్మ పాదార విందాలకు శతాధిక వందనాలు సమర్పించుకుంటూ, వేదికలు అలంకరించిన మాన్య సోదరులకు, సన్మాన గ్రహీతలైన మా అక్క బావగారులకు, సభలో ఆసీనులైనటువంటి పెద్దలందరికీ నా నమస్సులు. విద్యార్థులకు ఈ సందర్భంగా శుభాశీస్సులు. ఈనాడు అమ్మ ఆశీప్రసాద సత్కారాన్ని అందుకున్నటువంటి ఈ దంపతులు మాకు మార్గదర్శకులైన మా అక్క బావగారు. మా కుటుంబాన్ని ఆదుకోవటం కోసమే అమ్మ వీరి వివాహం చేసిందా అని అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే అమ్మ ఒకసారి మా నాన్న వస్తే, నాన్న నీ కుటుంబం బాధ్యత అంతా నాదే అని హామీ ఇచ్చింది. ఆ హామీని అమ్మ నెరవేర్చుకోవటం కోసం బావగారిని ఉపకరణంగా చేసుకుంది. ఆయన సంపద నుండి మమ్మల్ని చూడలేదు. తనకున్న దానిలో తన కుటుంబాన్ని చూసుకుంటూ ఎన్నో సర్దుబాట్లు చేసుకుంటూ, మరి మా అన్నయ్యతో పాటుగా మరొక అన్నయ్య కొండంత అండగా మా కుటుంబ బాధ్యతలన్నీ నిర్వర్తించిన ఉన్నత మనస్వి మా బావగారు. నా విషయానికి వస్తే తల్లి తండ్రి అన్నీ తామే అయ్యారు వాళ్ళు. కళాశాలలో నేను విద్యార్థినిగా ఉన్నప్పుడు నాకు ఫీజు కట్టడం దగ్గర నుంచి ఈనాటి వరకు సుబ్బారావు చిత్రాలను ఎలా చూస్తారో నన్ను ఇప్పటికీ అలాగే ఆదరిస్తూ ఉన్నారు. మా పిల్లలు, ఇందాక నిఖిత మాట్లాడింది, ఇవాళ దీప్తి వస్తే అదే మాట్లాడేదేమో అనిపించింది నాకు దాని మాటలు వింటే రాత్రి. వాళ్ళు కూడా అమ్మ పెదనాన్న అని కాదు, అమ్మమ్మ తాతయ్య ఇంటికి వెళ్తున్నాము అన్న భావనతో వాళ్ళు ఉండేవాళ్ళు. అలా వీళ్ళు వాళ్ళ మనవరాలతో పాటుగా మా పిల్లల్ని చూసేవారు. మమ్మల్ని వీళ్ళు చూసే ఆ ప్రేమగా చూసేటటువంటి విధానాన్ని గమనించి, బావగారితో ఉన్నటువంటి అనుబంధాన్ని, ఆయన వ్యక్తిత్వాన్ని పరిశీలించిన మా వారు రాము గారికి కూడా వీరిద్దరూ అంటే అపారమైన అభిమానం, గౌరవం. మరి ఇలా అడుగడుగున అనుక్షణం మమ్మల్ని అందరినీ కనిపెట్టుకుని ఉన్నటువంటి మరి ఈ పుణ్య దంపతులకు మేము ఏమిచ్చి రుణం తీర్చుకోగలం? ఇటువంటి ఉత్తమోత్తములైనటువంటి వారిని మాకు అండగా అందించిన అమ్మకు నమస్కరించడం తప్ప ఏమీ చేయలేమని అనిపిస్తుంటుంది. బావగారు ఎప్పుడు చెప్పేవారు, అమ్మే నాకు తల్లి తండ్రి గురువు దైవం అని. అంతేకాదు, మేము గమనించినంతలో సమస్త దేవతలను అమ్మలోనే దర్శించేటటువంటి నిశ్చల భక్తి తత్పరుడు ఆయన. ఇందాక సాయిబాబా అన్నయ్య గారు చెప్పారు, అమ్మ చేతనే, సాక్షాత్తు అమ్మ చేతనే ఏరా బావా అనిపించుకోగలిగినటువంటి అపురూపమైనటువంటి అరుదైనటువంటి అనుబంధం కలిగిన అదృష్టవంతులు ఆయన. దీనికి ఒక్క మాట చెప్తాను. అమ్మ దగ్గర నేను కూర్చుని ఉన్నాను ఇక్కడే ఏసీ రూమ్లో. ఇంతలో బావగారు గదిలోకి వస్తున్నారు అమ్మ దగ్గరికి. ఏరా బావా అంది అమ్మ. అని నా వంక ఒక రకంగా చూస్తూ సరదాగా నవ్వుతూ, ఏం చేస్తాం, నీకు బావే నాకు బావే అది సరదాగా అటువంటి సంభాషణలో కూడా అమ్మ నన్ను పాల్గొనేట్లుగా చేసింది. హాస్య కుశలత బావగారి నైజం. మామూలు వాళ్ళని నవ్వించటం కాదు, సాక్షాత్తు అమ్మనే కడుపార అంటారే కళ్ళ నీళ్ళు కూడా వచ్చేవి అమ్మకి. అలా నవ్వించగలిగినటువంటి హాస్య చతురులు ఆయన. మరి జీవితంలో ఎన్నో వెడుదుడుకులు మేము ప్రత్యక్షంగా చూసాం. మా కుటుంబంలో ఎన్నో సమస్యలు, ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని ఒడుదుడుకులు ఎదురైనా ఆ సమస్యలనే తమ సాధనకు సోపానాలుగా మలుచుకోగినటువంటి ధీరత అనేక సన్నివేశాల్లో మేము ప్రత్యక్షంగా చూసాం. సంతృప్తికి మించిన సంపద లేదు అని అమ్మ చెప్తూ ఉండేది. ఆ వాక్యానికి ప్రత్యక్ష ఉదాహరణ బావగారే.
మరి కోరికలు కోరేటి కోరికే లేనట్టు మనసుండునట్టుగా వరదోభవ అని ఎన్నిసార్లు ప్రార్థించారో అమ్మ ఆయనకు ఆ స్థితిని ప్రసాదించింది. ఇది కావాలని అది కావాలని కోరుకోవడం ఎప్పుడూ చూడలేదు. అదే రాత్రి మా అమ్మాయి మాట్లాడుతూ చెప్పిందన్నాను, ఒక మాట చెప్తాను. తను అన్నది, అమ్మ సత్యం పెదనాంలో వాళ్ళు కొంచెం ఇది అంటారుగా గుడ్ క్వాలిటీస్ అమ్మా ఎన్నో ఉన్నాయి అని చెప్తూ ఒక మాట చెప్పింది. అది చిన్నపిల్లప్పుడు వాళ్ళ ఇంటికి ఎప్పుడు వెళ్తూ ఉండేవాళ్ళం. దండం పెట్టుకుంటుంటే, అమ్మా దేవుడికి దండం పెట్టుకునేటప్పుడు నాకు ఇది కావాలి అది కావాలి అని కాకుండా నేను నీకు సరెండర్ అయ్యాను, నువ్వు ఏది ఇస్తే దాన్ని నేను స్వీకరిస్తాను. నాకేం కావాలో నాకు తెలియదు, నాకేం కావాలో నీకు తెలుసు, నువ్వేది ఇస్తే అది నేను స్వీకరిస్తానని దండం పెట్టుకో అని సత్యం పెదనాన్న ఎప్పుడూ చెప్పేవారమ్మా అని. మరి అలాగే మా అక్కయ్య అని చెప్పటం కాదు, ఏరి కోరి అమ్మ వివాహం చేసినందుకు మరి బావగారికి తగిన ఇల్లాలుగా భర్త భావాన్ని తెలుసుకొని ఎందరూ రాని ఎప్పుడు రాని మరి ఆదరించి అన్నం పెట్టినటువంటి ఆదర్శ మహిళ. ఒక్క మాట, పిల్లలు ఇప్పుడు ఇందాక నిఖిత చెప్పింది, దీప్తి కూడా రాత్రి చాలాసేపు మాట్లాడింది. కానీ వాళ్ళ కోడలి మాట ఒక్కటి చెప్తాను నేను. దీప్తి అనేదిట, వదిన మేము ఇంతమంది మీ ఇంటికి ఎప్పుడూ వస్తూ ఉన్నాము, ఎంతోమంది ఇక్కడికి వస్తూ ఉంటారు, నీకు పని చేయటానికి ఇంతమందికి అన్న విసుగు రాదా అని అడిగిందిట. రాత్రి అదే చెప్పింది నాకు. అంటే అమ్మాయి ఎందుట విజయలక్ష్మి, లేదు దీప్తి, మామయ్య గారు నాకు ఎప్పుడూ చెప్పేవారు, ఎవరన్నా ఏ వేళలో వచ్చినా సరే ఇదేంటి ఇప్పుడు వచ్చారు మనం చెయ్యాలి అని అనుకోకూడదు, ఇది అమ్మ మనకిచ్చిన అవకాశం వాళ్ళని ఆదరించటం అని అనుకోవాలి, దాన్నే నేను ఆదరిస్తున్నాను అని. మరి తర్వాత వారసులకి వారసత్వ సంపదగా ఆదరణ మరి ఆప్యాయతల్ని వారసత్వ సంపదగా ఇచ్చారు. ఇంతకంటే ఇంకా సంపద వారసులకి ఇంకేం కావాలి? మరి ఇలా అమ్మతో అనుక్షణం సన్నిహితంగా మెలగటం వల్ల అమ్మకి ఏది ఇష్టమో అది వాళ్ళు ఆచరించి తరించడం అంటే జన్మను సార్థకం చేసుకోవటం, జన్మ లేకపోవటం కాదని అమ్మ చెప్పినట్లుగా అమ్మ బాటలో నడుస్తూ తమ జీవితాన్ని సార్థకం చేసుకుంటున్నటువంటి ఈ ఆదర్శ దంపతులకు ఈనాడు ఈ సత్కారం జరగటం సత్కార్యంగా నేను భావిస్తూ మరి వారిద్దరికీ ఈ సందర్భంగా నమస్సుమాంజలు సమర్పించుకుంటూ వారి బిడ్డలైనటువంటి సుబ్బారావు దంపతులకు, చిత్రా దంపతులకు, మరి పిల్లలకు అందరికీ కూడా శుభాశీస్సులు తెలియచేసుకుంటూ మరి ఈ కార్యక్రమానికి సంకల్పించిన ధర్మసూరి అన్నయ్య గారికి వీళ్ళందరికీ కూడా నమస్సులు సమర్పించుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొనే మహద్భాగ్యాన్ని నాకు కల్పించిన అమ్మకు శతాధిక నమస్కారాలు తెలియచేసుకుంటూ జై హో మాత. మాన్య సోదరులు శ్రీ ఏవిఆర్ సుబ్రహ్మణ్యం గారు, డాక్టర్ సుగుణ గారు డాక్టర్ గారిని బావగానే కాక తోవ చూపి నడిపించే మహానుభావుడుగా దర్శించారు. అమ్మను అనుసరించి డాక్టర్ గారు ఎలా సద్గుణాలను పుణికిపుచ్చుకున్నారో తమ జీవిత అనుభవాల ద్వారా వెల్లడించారు. వారికి ధన్యవాదాలు.